బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్రలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ విధించింది. ఇదే సమయంలో విజయవాడకు మరో ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్టు అంచనా వేసింది. ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. తెలంగాణలో మరోసారి వర్ష బీభత్సం సృష్టించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ లైవ్ లో ఉన్నారు. తేజ, అయితే మాత్రం ఇప్పటికే అంటే వర్షం గత 2 రోజుల క్రితం కూడా ఎడతెరిపి లేకుండా 48 గంటల పాటు కురిసినటువంటి వాన అయితే ఏ విధంగా 2 తెలుగు రాష్ట్రాలని ముంచెత్తిందో అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. మొత్తంగా ఒక వర్షం అయితే ఒక ప్రకృతి విలయ తాండవం చేసింది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. అయితే మరోసారి 2 తెలుగు రాష్ట్రాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అటు విశాఖ వాతావరణ శాఖ, ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్టుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మొదటగా మనం ఏపీ పరిస్థితి చూసేటువంటి పరిస్థితి చూస్తే మాత్రం కృష్ణా, గుంటూరు జిల్లాలకు, అదేవిధంగా అల్లూరి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకైతే మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. మరోసారి విజయవాడ ప్రాంతంలో అయితే మాత్రం కొంత ఎక్కువగా కూడా భారీగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా విశాఖ వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల మేర వరకు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఒక 24 గంటల నుంచి 48 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనా అయితే మాత్రం ఇటు విశాఖ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగానే చెప్పాలి. మొత్తంగా అధికారులు అయితే మాత్రం అక్కడ అప్రమత్తమైనట్లుగానే మనం ప్రధానంగా చెప్పాల్సింది. అయితే మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధికారులు, జిల్లా కలెక్టర్లతో అయితే మాత్రం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా ఎక్కడైతే వరద బీభత్సం సృష్టించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ ముమ్మరంగా కూడా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఎవరైతే అక్కడ నిరాశ్రయులైనటువంటి వారికి వరద అంటే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే కూడా ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు పంపించేటువంటి ప్రయత్నం అయితే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్లుగానే చెప్పాలి. ఇక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి 48 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి మొత్తంగా మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మరోసారి మేఘావృతమైనటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం ప్రారంభమై కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా నిర్మల్, నిజామాబాద్ లాంటి జిల్లాలు, అదేవిధంగా జగిత్యాల లాంటి జిల్లాలకైతే మాత్రం కొంత భారీ వర్ష సూచన, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాకు కూడా భారీ వర్ష సూచన, నిర్మల్ జిల్లాకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లుగానే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిందన్నట్లుగానే చెప్పాలి. ఇక పెద్దపల్లిలోనూ అదే పరిస్థితి కొనసాగుతుందనేటువంటిది హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా కొంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు ప్రాంతాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలకు
కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కొంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా చూస్తే మాత్రం మరొకసారి అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా రానున్నటువంటి అంటే 24 గంటల నుంచి 48 గంటల పాటు విస్తారం నుంచి మోస్తరు వర్షాలు, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అయితే మాత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతోటి సిఎస్ ప్రధాన కార్యదర్శి అయితే మాత్రం ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఎప్పటికప్పుడు అందరు మంత్రులతోటి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా అన్ని శాఖల అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలి. ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. పునరావాస కేంద్రాలను మరింత ఎక్కువగా పెంచి పునరావాస కేంద్రాలకు పెంచాలనేటువంటి ఒక సూచన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టుగానే చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మరొక 48 గంటల పాటు నిరవధికంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి అన్నట్లుగా కూడా అటు ఏపీ నుంచి విశాఖ వాతావరణ కేంద్రం, అదేవిధంగా ఇటు తెలంగాణ నుంచి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.